వాట్సాప్ ఏంటి టిఫిన్ ఈరోజు? టిఫిన్కి మల్టీగ్రెయిన్ దోశ విత్ చట్నీ చేసుకుందామా? మళ్ళీ చట్నీయా? మరి ఇంకేంటి ఉంటుందండి దోశకి చట్నీ కాకపోతే? మీరు ఇలా అంటారని నాకు ముందే తెలుసు, అందుకనే నేను డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను. అయ్యో వేండా నేను పழைయ చట్నీ పర్వాలేదు, నాకు డిఫరెంట్ చట్నీ వేండా. ఇది సూపర్ ఉంటుందండి ఈ చట్నీ, చేసేసుకుందాం రండి. తేంగా చట్నీ, ఆనియన్ చట్నీ అవ్వలేదనే? అవేమి కాదు, సూపర్గా డిఫరెంట్ చట్నీ ప్లాన్ చేస్తున్నాను, చేసేద్దాం. పాప. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నిర్మల. సో మనం ఇప్పుడు బీట్రూట్, కొబ్బరి, మినప్పప్పు ఈ మూడు కలిపి సూపర్ చట్నీ చేయబోతున్నాం. சொல்லும் போதே కొంచెం నల్లాక తెలియదు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చేసేద్దాం. இப்போ நான் என்ன செய்ய? మీరు వచ్చి కొద్దిగా కోకోనట్ కొట్టేసేసి ఒక కొద్దిగా ముక్కల కింద కోసేసేయండి. నేను బీట్రూట్ కోసి రెడీ పెట్టేస్తాను. తేంగా కొంచెం దాకా పోదు, కొంచెం ఉంటే చాలు, ఎక్కువ వద్దు. ఓకేనా? ఏమండి, ఇక్కడ ఒక మనిషి ఉన్నది, కొద్దిగా కొబ్బరి నీళ్ళు ఇద్దామని ఉండదే మీకు? ஒரு வாய் தேங்காய் தண்ணி குடிக்கிறதுக்குள்ளார ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా మీరేనా నీళ్ళు తాగడం? మేమంతా ఏమైపోతాం? பிச்சை எடுத்துதான் பெருமாள், அதை பிடுங்கினுச்சா அனுமாரு. தேங்காய் இது போதுமா? ఇంకొంచెం వేసుకోవచ్చండి. బీట్రూట్ ఒక మట్టి స్మెల్ వస్తుంది కదండి కట్ చేస్తున్నప్పుడు. இருக்கக்கூடிய கிழங்குலையே கொஞ்சம் டார்க் கலராக இருக்கக்கூடிய ஒரே ஒரு கிழங்கு பீட்ரூட் தான். అవును, బీట్రూట్ ఉన్నన్నిట్లోకి డార్క్గానే ఉంటుంది, కరెక్టే. அதே போல் நிறைய ரத்தம் சுரக்கிறதுக்கு பிளட்டு நிறைய வரத்துக்கு பீட்ரூட் கூட ஒன் ஆஃப் த ரீசன். అవును, బ్లడ్ ఎక్కువ పడుతుంది బీట్రూట్ తింటే, కానీ జనరల్గా ఇష్టపడం బీట్రూట్ తినడానికి. பீட்ரூட்டை நம்ம சேர்த்துக்கிறது ரொம்ப ரொம்ப கஷ்டம். బీట్రూట్ని కొద్దిగా సన్నగానే కొయ్యండి, ఎందుకంటే ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది కదా. సరే, ఓకే. వావ్, బీట్రూట్ అబియస్ యమ్మీ. జనరల్గా డార్క్ కలర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయంటారు కదా. ஸோ இந்த டார்க் கலர் ஃப்ரூட், வெஜிடபிள், ரைஸ் இதில் எல்லாம் ஒரு ஸ்பெஷல் ப்ராப்பர்ட்டி ஒன்று இருக்குது. రైస్ అంటే నార్మల్ వైట్ రైస్లోనా? இல்லை, கவுனின்னு சொல்லக்கூடிய கவுனி, பிளாக் கவுனி ரைஸ், பிளாக் ரைஸ் ஆர் கவுனி ரைஸ். ఓ బ్లాక్ రైస్, ఓకే. Black rice ఆర్ కౌనీ రైస్. Kavni rice it is also called in Tamil. ఓకే. And any dark fruits and vegetable. இப்போ நாவல் பழம் தெலுங்குல என்ன சொல்லுவாங்க? నేరేడు పండు. నేరేడు పండు. இதுமாரி வந்து டார்க் ரெட், ரெட்டிஷ் பர்பிள், பர்பிளிஷ் பிளாக், பிளாக், இந்த மாதிரியான ஃப்ரூட்ஸ் வெஜிடபிள்ஸில் ஒரு ப்ராப்பர்ட்டி இருக்குது. அதுக்கு பேர் ஆந்தோசைனின்னு சொல்லுவாங்க. அது యాంతోసైనిన్. ஆந்தோசைனின் அது தட் இஸ் வாட் கிவிங் த கலர், டார்க்கர் கலர். ఓకే ఓకే. ఇప్పుడు ఈ యాంతోసైనిన్ వల్ల యూజెస్ ఏంటి? ஆந்தோசைனின் அப்படின்னு சொன்னாக்கா நான் லிஸ்ட் பண்ணினாக்கா போதும் போதும் சொல்லக்கூடிய அளவுக்கு லிஸ்ட்டு. అంటే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. చాలా. ఓకే. அதாவது அதோட மேஜர் ப்ராப்பர்ட்டியே ஆன்டி ஆக்சிடென்ட் ரொம்ப அதிகமாக இருக்கிறது தான். యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ அதிகமாக உள்ளது. அதில் முக்கியமானதில் கேன்சர்லையும் ட்ரீட் பண்ணுறதுக்கு யூஸ் ஆகுது. ఓ, கேன்சருக்கு, క్యాన్సర్కి. ఓకే. ஒபிசிட்டிக்கு ட்ரீட் ஆகும் எனக்கு. ఒబేసిటీ కూడానా? ஒபிசிட்டிக்கு ட்ரீட் ஆகும் எனக்கு. ஆன்டி மைக்ரோபியல் ப்ராப்பர்ட்டி உள்ள ஒரு ஃபுட்டு. இது பீட்ரூட்டுக்கு மட்டும் கிடையாது, எனி டார்க் கலர் ஃப்ரூட்ஸ், வெஜிடபிள், ரைஸ், செரல்ஸ், இது எல்லாத்துக்குமே. ఓకే. ஓகே. ఓకే. அதே போல் கார்டியோ வாஸ்குலர் டிசீஸ்ன்னு சொல்லக்கூடிய அந்த பிளட் ப்ரெஷர்லேருந்து இது எல்லாத்துக்குமே இது வந்து யூஸ் ஆகக்கூடிய
ஒரு பொருள். அதாவது நீ டிசீஸ் வந்ததுக்கு அப்புறம் எடுத்துக்கிறத விட ஃப்ரீக்வெண்ட்லி என்னுடைய டயட்டில் இந்த மாதிரி வெஜிடபிள்ஸ் எடுத்துக்கிட்டோம்னு சொன்னாக்கா நம்மளுக்கு இட்ஸ் எ ப்ரிவென்ஷன் ஆக்ட் அந்த மாதிரி இருக்கும். జబ్బు వచ్చాక పరిగెట్టకుండా డాక్టర్ దగ్గరికి ముందే మనం డైలీ రెగ్యులర్ ఫుడ్లో ఇలాంటి డార్క్ కలర్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటే మంచిది, అంతే కదండి? அதே மாதிரி கரெக்டாக పట్టుకున్నావు. సూపర్. இப்போ என்ன செஞ்சிருக்க? ఇప్పుడు జస్ట్ ఆయిల్లో మినపప్పు వేసి ఫ్రై చేసేసానండి. సరే. నెక్స్ట్ కొబ్బరికాయ ముక్కలు వేసేస్తాను. సరే. కొబ్బరికాయ ముక్కలు కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోద్దండి. లైట్గా కొబ్బరికాయ ముక్కలు ఫ్రై చేసేసి ఓకే బీట్రూట్ కూడా వేసేసుకుంటే అయిపోద్ది. సరే. அப்படின்னாக்கா நம்மளுக்கு இன்னைக்கு சட்னி ஒரு பர்பிள் கலர் சட்னி. అవును, పర్పుల్ కలర్ఫుల్ చట్నీ ఈరోజు మనకి. బీట్రూట్ వేసేసుకుంటున్నాను. సరే. కొద్దిగా ఉప్పు తీసుకోండి. జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే ఆ స్మెల్, బీట్రూట్ స్మెల్ ఉంది కదండి, అది పోతుంది. అందుకని நான் பீட்ரூட் ஜூஸ் குடிக்கும் போதுமே அது மாதிரியா வாயில் வச்சோம்னு சொன்னாக்காலே ரொம்ப வெளியில் வந்துற மாதிரி இருக்கும் அந்த ஸ்மெல்லுக்கு. జ్యూస్ తాగలేమండి, జ్యూస్ వామిటింగ్ వచ్చేస్తుంది మనకి. ரொம்ப நல்லதுன்னு சொல்லிட்டு ஒரு மருத்துவமாக ஒரு மருந்தாக குடிக்கலாமே ஒழிய అదే ஒரு ஜூஸாக குடிக்கிறது கொஞ்சம் கஷ்டம். அது కష్టమే జ్యూస్. அதோட நம்ம தேங்காயும் சேர்த்து போட்டு அரைக்கிறதுனால அதோட டேஸ்ட் இன்னும் கொஞ்சம் நல்லாயிருக்கும். అవును, అందుకే మనం కొద్దిగా కొబ్బరి వేసుకుంటాం టేస్ట్ కోసం. நல்லது நல்லது. చిల్లీస్ పోట్లామా? చిల్లీస్ వేసేయండి. இதில் ఒక 4 5 వేసేయండి. యాక్చువల్లీ ముందే వేసేసుకోవచ్చు చిల్లీస్. అండ్ పులి టామరిండ్ వచ్చేసి నానబెట్టుకోవాలి కొద్దిగా ముందే. నానబెట్టేసాను కాబట్టి మనం గ్రైండింగ్ చేసేటప్పుడు వేసేసుకుంటే సరిపోద్ది. సరే. ఓకే. ఫ్రై అయిపోయిందండి బీట్రూట్. సో మనం దీన్ని చల్లారనివ్వాలి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. సరే. చల్లారాక మిక్సీ పెట్టేద్దాం. చట్నీ రెడీ ఆయిடுச்சு. అప్పుడు చట్నీ రెడీ అయిపోతుంది. సరే, సూపర్. ஸோ ஐ திங்க் நல்லா ஆகிடுச்சுது. சட்னி கிரைண்ட் பண்ணலாமா? గ్రైండ్ చేసేయచ్చు. ఈ చింతపండు ఉంది, నానబెట్టిన చింతపండు. ఓకే. అది కొద్దిగా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే అయిపోద్ది. చింతపండు వేసేస్తున్నాను. పులియ పోட்டுட்டு కొద్దిగా గ్రైండ్ చేసి తీసుకొచ్చేసేయండి. సరే. సో చట్నీ ఆయిடுச்சு. సూపర్. కలర్ చూడండి ఎలా ఉందో. நல்ல அழகான ஒரு ரெட்டு, పింక్, ఆరెంజ్ எல்லாம் కలந்தாపులో కలర్. మామూలుగా అయితే బీట్రూట్ ఇంకా డార్క్గా ఉంటుంది, కానీ కోకోనట్ మినపప్పు వేస్తాం కదా, కొద్దిగా కలర్ తగ్గింది. அதே போல் அந்த பீட்ரூட்டோட அந்த எர்த்து மட்டு ஸ்மெல் அது கூட கம்மியாக்குது. ஸோ சட்னி ரெடி ஆயிடுச்சு. எப்போ சாப்பிட்லாம்? ఇదిగో ఇప్పుడు పోపు పెట్టేసి నెక్స్ట్ ఇంకా దోశ వేసేస్తాం. ఐ యామ్ అనేబుల్ టు కంట్రోల్ మై ఈగర్. అక్క నేష ఎంతో టైం పట్టదు, పోపు ఒక్కటే వేయడం. పోపులో ఏதாவது స్పెషల్ ఏదో పోடுறீங்களா? స్పెషల్ ఏం లేదు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, అంతే. సరే. ఆవాలు చిటిపెట్టలాడాక మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకోవాలి.
వావ్. చూసారా ఎంత బాగుందో. దోశలు వేసేస్తాను, చట్నీ నంచుకొని తినేయండి. ఎలా ఉందో చెప్పండి. వావ్ సూపర్. తినేసి ఎలా ఉందో చెప్పండి. వావ్ లుక్స్ అమేజింగ్. మల్టీగ్రెయిన్ దోశ విత్ బీట్రూట్ చట్నీ. వీఆర్ బికమింగ్ మోర్ హెల్త్ కాన్షియస్ పీపుల్. டேஸ்டியஸ்ட் சட்னி இப்போ வரைக்கும் நான் சாப்பிட்டதில்ல. டேஸ்டியஸ்ட் சட்னினா இதுதான். బీట్రూట్ని சொன்னாక కూడా నమ్మ முடியாது. అవును, బీట్రూట్ లాగే ఉండదు అసలు తింటే. ரொம்ப 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 நல்லா இருக்குது. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.